హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ కట్ట పుదీనా, కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్ది చింతపండు, 1 ఆనియన్, 4 టమాటాస్, మనకు కారం సరిపడా ఎర్రమిరపకాయలు తీసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై చేసుకున్న తర్వాత ఒట్టి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనం కోసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. తర్వాత మనము తీసి పెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు, పుదీనా 2 యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అవి 2 కలిపి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టి చల్లారించుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము ఫ్రై చేసుకున్న ఒట్టిమిరపకాయలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అవి గ్రైండ్ అయిన తర్వాత టమాటో, పుదీనా ఉడకబెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ యాడ్ చేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి సాల్ట్ ఏదన్నా తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.